హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు సపరేషన్లో మీరు స్టార్టింగ్లో ఎప్పుడైతే మీ పార్ట్నర్తో సపరేట్ అయ్యారో ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఆ టైంలో అంటే మీరు మేబీ డేస్ అయి ఉంటాయి, మంత్స్ అయి ఉంటుంది, లేదంటే ఇయర్స్ కూడా అయి ఉంటాయి. చాలా ఇయర్స్ నుంచి కూడా మీ పార్ట్నర్తో సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉండింటారండి. 15 days బ్యాక్, 1 month బ్యాక్, లేదంటే 2 months, అలాగా ఇయర్స్ కూడా వేసుకోవచ్చు మీరు. 1 year, 2 years, 3 years, 5 years, ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కానీ లేకపోతే జస్ట్ రీసెంట్గా కానీ విడిపోయిన మీ పార్ట్నర్స్తో మీరు విడిపోయినప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా ఆ టైంలో చాలా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి, మీకు తెలుసు కదా. ఎప్పుడైతే మీ పార్ట్నర్ సపరేట్ అయ్యారో అప్పుడుకి ఇప్పటికీ మీ ఫీలింగ్స్లో చాలా తేడా ఉంటుందన్నమాట. అంటే అప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటాం, చాలా ఎమోషనల్గా ఉంటాం. సో ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అనేటివి మనవి ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ కొద్దిగా చేంజ్ అవుతుంటాయి. సో అప్పుడు మీరు విడిపోయిన టైంలో మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దామండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, మీ పార్ట్నర్స్ యొక్క ఫీలింగ్స్ ఎప్పుడైతే మీరు సపరేషన్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆ టైంలో, సపరేషన్ అయ్యే టైంలో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దామండి. ఇప్పుడు క్లియర్ అయింది కదండి, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయండి వీడియోస్ని. మీకు కనుక వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ రూపంలో మీరు నాకు పంపించవచ్చండి. సో ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అండి, మీ ఫీలింగ్స్ కాదు, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. సో సపరేషన్కి రీజన్ ఏదైనా ఉండొచ్చండి. మేబీ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ వెళ్ళినందుకు వెళ్ళిపోయి ఉంటారు, మిమ్మల్ని వదిలేసి. అలాగే కొద్దిమంది వేరే పార్ట్నర్ ఎవరైనా నచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఇది థర్డ్ పార్టీ అనేది ఒక మ్యారీడ్ వాళ్ళకి రిలేషన్షిప్ అండి. అదే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మిమ్మల్ని లవ్ చేసి ఇంకొక వాళ్ళ మీద అంటే వాళ్ళని నచ్చి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము. ఇలాగా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి మీతో సపరేషన్ అవ్వడానికి. ఎన్నో రీజన్స్ ఉంటాయి. నాకు ఒకైతే కార్డు పడింది, ఇదిగోండి చూసారా, యు ఆర్ ద వరల్డ్. సో ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. ఇంకా చూద్దాము ఇది కార్డ్ అక్కడ నుంచి పడింది. సో ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ మీ వాళ్ళకుండే, మీ పార్ట్నర్కి మీతో విడిపోయినప్పుడు అనేది చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కరెక్ట్గా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎప్పుడైతే వాళ్ళు సపరేట్ అయ్యారో పాస్ట్లో, ఆ టైంలో వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవి, ప్లీజ్ నాకు కరెక్ట్గా కనెక్ట్ చేయండి వాళ్ళ ఎనర్జీస్. సో నేను ఒక 3 cards తీస్తానండి, చూద్దాము మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ టైంలో. మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, అండ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, లవ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే. సో సపరేషన్కి రీజన్ అంటే ఏదైనా ఉండొచ్చు. కొట్లాటలు చూసారా, మీరు సపరేషన్ ఆ టైంలో, మీరు విడిపోయే టైంలో చాలా అంటే చాలా గొడవలు జరిగాయండి, చాలా గొడవలు జరిగాయి. అది మీ వల్ల జరుగుంటుంది, లేదంటే మీ పార్ట్నర్ వల్ల కూడా జరుగుంటుంది. అండ్ మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు నెగ్గలేకపోయారు మీతో. అంటే మీరు కొట్లాడేటప్పుడు వాళ్ళు ఇక మీతోని ఫెడప్ అయిపోయారు. అంటే ఇంకా మన వల్ల కాదు, ఇక వీళ్ళతో వర్కౌట్ కాదు, ఎంత చెప్పినా ఎంత చేసినా వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఫీలింగ్స్ అండి ఇది, నా ఫీలింగ్స్ కాదు, వాళ్ళ ఫీలింగ్స్. అండ్ మీ ఫీలింగ్స్ కూడా కాదు, వాళ్ళ ఫీలింగ్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే మీతో ఆర్గ్యుమెంట్ చేయలేక వాళ్ళు విడిపోయారు మీతో. సో గొడవలు పడలేక ఎన్నో గొడవలు జరిగాయి మీ ఇద్దరి మధ్యలో, ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, ఎన్నో రకాలుగా కోపము, అన్నీ. ఇంకా జెలస్ కూడా ఉంటుంది, కొద్దిమందికి జెలస్ కూడా ఉంటుందండి. సో ఈ జెలస్ ఎందుకు ఉంటుందంటే, మేబీ క్యారియర్ పరంగా మీరు బాగుండొచ్చు, వాళ్ళకంటే తక్కువ ఉండొచ్చు, మీరు ఎక్కువ ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ రీజన్స్ ఉండండి. ఫైనాన్షియల్ పరంగా గొడవలు వస్తాయి. అలాగే మీకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్ ఎవరితోనైనా మీ పార్ట్నర్కి ఒకవేళ ఉన్నదనుకోండి, లేదంటే మీకున్నా కూడా ఎవరికైనా అండి. థర్డ్ పార్టీ అయిన తర్వాత మిమ్మల్ని నేను పైకి ఎత్తలేను, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే వీడియో వాచ్ చేసేవాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి. అలానే మీరే అంటే అందరు వ్యూవర్స్ కూడా కాదండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింటారు. ఇలాగ డిఫరెంట్ రీజన్స్ అండి. డిఫరెంట్ రీజన్స్తో అంటే గొడవలు బాగా మీతో తట్టుకోలేక, ఇక నా వల్ల కాదు వీళ్ళతో అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోయామని వీళ్ళ ఉద్దేశం అండి. ఇది మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. నాకు ఒకటి ద వరల్డ్ కార్డ్ వచ్చింది, ఇది నేను పక్కన పెడుతున్నాను. ఈ ముందు మీ 3 తీద్దామండి అసలు ఏంటో. ఎస్,
సో ఇక్కడ మీ పార్ట్నర్కి సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే మీతో సపరేషన్ అవ్వకముందు మిమ్మల్ని బాగా స్పై చేయాల్సి వచ్చిందండి. స్పై చేయడం అని అంటే మిమ్మల్ని మీ కదలికలన్నిటిని వాళ్ళు అబ్జర్వ్ చేయడము. అంటే ఒకవేళ సపరేషన్ అని అంటే ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు కొట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోరు కదండి. ఎప్పుడు వెళ్తారు? ఫస్ట్ దానికంటే ముందు మన మానసికంగా చాలా సంఘర్షణలు జరుగుతాయి. చాలా వరకు మీరు కాంప్రమైజ్ అవుతారు, మీ పార్ట్నర్ కూడా కాంప్రమైజ్ అవుతారు. ఎంతో చిలికి గాలివానలాగా మారిన తర్వాత మాత్రమే కంప్లీట్గా మనము సపరేషన్లోకి వెళ్ళిపోతాం. సో దానికంటే బిఫోర్ ఎన్నో విషయాలు జరుగుంటాయి, మీ లోపల చాలా విషయాలు జరుగుంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇంట్లోనే ఉండి కూడా మనం మాట్లాడుకోకపోవడము, లేదనంటే పర్సన్ టు పర్సన్ మనం ఏదో కలుస్తున్నాము అంటే ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, కలుస్తుంటారు చేస్తుంటారు, కానీ ఆ ఫస్ట్ ఉన్న ప్రేమ ఉండకపోవచ్చు, అనుమానాలు ఉండొచ్చు. ఇలాగా డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్పై చేసేవాళ్ళు. స్పై చేయడం అంటే మీ గురించి ఎంక్వైరీ చేయడము, మీ ఫోన్లు చూడడము, మీ మెసేజ్లు చూడడము. మళ్ళీ అప్పుడు కూడా విరహం ఉంటుందండి. అంటే ఎట్లా అంటే కంప్లీట్గా సపరేషన్ కాకముందు కూడా కొద్దిగా మధ్యలో గొడవలు పడుతుంటారు కదా, మధ్యలో మాట్లాడుకోకుండా ఉండడము, ఆ టైంలలో మీ గురించి స్పై చేయడము. సో అవన్నీ జరగడము, ఇవన్నీ విషయాలు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు పాస్ట్లో ఇప్పుడు కాదండి ఇది సిచ్యువేషన్, ఈవెన్ మీతో విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని రోజులు మదన పడ్డారనమాట. మీరు మళ్ళీ ఏమైనా కాల్ చేస్తారేమో, మీరు ఏమైనా మెసేజ్ చేస్తారేమో, లేకపోతే మీ సైడ్ నుంచి ఏదన్నా మీరు కమ్యూనికేట్ చేస్తారేమో, వేరే పర్సన్ ద్వారానన్నా మిమ్మల్ని రమ్మని చెప్తారేమో. సపరేషన్లోకి వెళ్ళిపోయారు కదా, సో మీరే రమ్మంటారేమో అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు మిమ్మల్ని స్పై చేయడం కూడా జరిగింది పాస్ట్లో. సో ఇక్కడ చూడండి, అప్పుడు మిమ్మల్ని విడిపోయే టైం మూమెంట్లో అంటే ఇమ్మీడియట్గానండి, అంటే మీ మీద ఒక ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, మీతో అనుబంధం అన్నీ కూడా బాగున్నాయి. కొన్ని రోజులండి, అంటే ఇప్పుడు ఈ టైంకి అప్పటికి చూస్తే మీతో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు మీ గురించి చాలా బాధపడ్డారండి. అంటే మీరే గుర్తుకు రావడము, మీతో జరిగిన విషయాలు కానీ, క్షణాలు కానీ, మీతో గడిపిన మంచి మూమెంట్స్ కానీ వాళ్ళకి గుర్తుకు రావడం. అలాగ కొన్ని రోజులు మీతో గడిపిన క్షణాల గురించి, మధురమైన జ్ఞాపకాల గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటూ కొన్ని డేసో మంత్సో అయితే అలా గడిపారండి. మిమ్మల్ని కంప్లీట్గా ఇమ్మీడియట్గా మర్చిపోలేకపోయారు. వాళ్ళకు కూడా కొంచెము టైం పట్టింది. ఇప్పుడు కూడా ఎలా ఉన్నారో అది చూద్దామండి. అప్పుడు మీకు ఇమ్మీడియట్గా మీతో విడిపోయినప్పుడు జరిగింది చూడండి. అప్పుడు మీతో విడిపోయినా కూడా మీ మీద ప్రేమ వాళ్ళకి తగ్గలేదండి. అప్పుడు ఎందుకు విడిపోయారనంటే అక్కడ మీకు తెలుసు రీజన్స్, ఎందుకు మీరు విడిపోయారు అనేది మీకు తెలుసు రీజన్స్. సో ఆ రీజన్స్ని ఉన్నా కూడా అన్నీ వాళ్ళది విడిపోయిన తర్వాత వాళ్ళకు అన్ని రకాలుగా బాగున్నా కూడా స్టిల్ మీరే ప్రపంచంగానే వీళ్ళు ఫీల్ అయ్యేవారు అనమాట. అంటే మీతోనే ఉంటేనే బాగుంటుంది, నేను అనవసరంగా తొందరపడ్డానా, లేకపోతే నేను అలాగ తిట్టకుండా ఉండాల్సింది, నేను అలాగ వీళ్ళని కోప్పడకుండా ఉన్నా బాగుండే, చిన్నగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకోనన్నా కనీసం ఒక సొల్యూషన్ తీసుకునేది ఉండే, నేను అనవసరంగా తొందరపడ్డానేమో, అంత మంచి పర్సన్ని నేను వదిలేసానేమో అన్న ఫీలింగ్స్ స్టార్టింగ్లో ఉండేనండి. వీళ్ళందరికీ కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఆ ఫీలింగ్ అయితే మీకు ఉండే. మెయిన్గా మీరు ఇమ్మీడియట్గా కంప్లీట్గా ఇంత పెద్ద సపరేషన్కి రీజన్ ఏంటంటే గొడవలు, కొట్లాటలు, ఒక ఆర్గ్యుమెంట్స్ జరగడము, అన్ని రకాలుగా. ఇప్పుడు మీ అత్తమామలు మధ్యలో రావడమో, లేకపోతే వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ కూడా కొద్దిమంది విడిపోయి ఉంటారు, కొద్దిమంది థర్డ్ పార్టీ వాళ్ళు విడిపోయి ఉంటారు. వాళ్ళ మీద గొడవలతోనే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయి అదొక బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా జరిగిందండి అప్పుడు సిచ్యువేషన్స్. సో ఆ టైంలో చూడండి, కంప్లీట్గా యూనివర్స్ క్లియర్గా చెప్తుంది మీకు ఆ గొడవల వల్ల, ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, అన్నిటి వల్ల మీకు ఒక సపరేషన్ అనేది ఆ టైంలో ఏర్పడింది. మీ పార్ట్నర్ కూడా అలాగే ఫీల్ అయ్యారనమాట. ఈ గొడవలన్నీ భరించలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు చూడండి, మీ పార్ట్నర్కి మీరే ప్రపంచంగా ఉన్నారు. అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత కూడా మీరు గుర్తుకు రావడం బాగా, అంటే మీతో గడిపిన క్షణాలు గుర్తుకు రావడము, మీతో రొమాంటిక్ మూమెంట్స్, మీతో స్పెండ్ చేసిన టైము, అవన్నీ కూడా వాళ్ళకి కొన్ని అంటే ఇమ్మీడియట్గా విడిపోయిన తర్వాత వాళ్ళకి ఆ మూమెంట్స్ అన్నీ కూడా మనసులో అలా ఉండిపోయాయి. అండ్ వాటి గురించి ఎక్కువ వాళ్ళు గడపడం, వాటి మూమెంట్స్, ఆ నైట్ పూట మీ గురించి ఆలోచించడము, మీతో గడిపిన క్షణాలు ఆలోచించడము, ఇలాగా మీరు ప్రేమగా ఉన్నప్పుడు మీరు ఎలాగైతే మాట్లాడుకునేవాళ్ళు, ఎలాగైతే గడిపారో ఈ క్షణాల గురించి వాళ్ళు కొన్ని రోజులైతే ఖచ్చితంగా పాస్ట్లో గుర్తు చేసుకున్నారని మనం చెప్పొచ్చండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళకి వర్తిస్తుందండి. సో ఇక్కడ నేను ఇందాక మీకు మేజర్ కార్డు ఏం చెప్పానో, కుట్లాటలు, గొడవలు అనమాట. సో అందుకని వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాల్సి వచ్చింది. అందుకనే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి
సో ఈ గొడవలు, ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ జెలసీ ఫీలింగ్స్ ఇవన్నీ వీళ్ళు భరించలేక, థర్డ్ పార్టీ అనుమానాలు ఇవన్నీ వాళ్ళు భరించలేక మిమ్మల్ని నుంచి విడిపోయారని చెప్పొచ్చు. తప్పు ఎవరిదైనా సరేనండి, విడిపోవడం అయితే జరిగింది. మీరైనా వాళ్ళతో నుంచి విడిపోయి ఉంటారు, మీ పార్ట్నర్ అయినా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇదంతా కూడా మనము మాట్లాడుకునేది ఏంటి, మీరు ఇమ్మీడియట్గా సపరేషన్ అన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు కంప్లీట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు పడ్డ బాధలు, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఒకసారేమో అరే నేను తప్పు చేశానా అనిపిస్తుంది, అరే నేను మాట్లాడింటే బాగుండేనే, వాళ్ళు బయటికి వెళ్ళిపోయేదాకా నేను ఎందుకు తెచ్చుకున్న సిచ్యువేషన్స్ అని కొద్దిమంది బాధపడుతూ ఉంటారండి. సో ఇప్పుడు చూద్దాము, అంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇమ్మీడియట్గా కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అలాగే రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. నేను తొందరపడ్డానా ఏంటి, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా మనకి వస్తాయి. ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు చూద్దామండి. అండ్ ఇందాక నేను తీసింది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కదా పాస్ట్లో. సో మీ ఫీలింగ్స్ తీయమంటారా? సరే, మీ ఫీలింగ్స్ కూడా తీస్తానండి. అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవో చూద్దాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీకు అర్థమైంది కదా, మీతో ఆర్గ్యుమెంట్ చేసి, మీతో గొడవ పడి, మీతో ఇంకైనా మన వల్ల కాదురా బాబో ఈ గొడవలు మనకు వద్దు అనుకొని కొట్లాడి మీతో ఫైట్ చేసుకొని వెళ్ళిపోయారు. సో మీ సైడ్ నుంచి అసలు మీరు ఎట్లా బాధపడ్డారు, మీరు ఎంత బాధపడ్డారు, మీ పార్ట్నర్ అయితే ఇలా ఫీల్ అయ్యారు మీకు తెలియదు కదా, నేను చెప్పేశాను. అప్పుడు ఇమ్మీడియట్గా మీతో విడిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగ మిమ్మల్ని స్పై చేశారు, ఎలాగ వాళ్ళు కూడా బాధపడ్డారు మీ గురించి, వాళ్ళు కూడా ఏడ్చి ఉంటారు. సో అన్ని రకాలుగా మీకు నేను క్లియర్ చేశాను. మీరైతే ఇంకా అసలు వద్దులేండి తీయని ఇప్పుడే, ఎందుకంటే అది పడింది, మళ్ళీ మీకు కోపం వస్తుందేమో చూద్దాం. సరే, వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు విడిపోయిన క్షణంలో, వీళ్ళ పార్ట్నర్ని వదిలేసిన క్షణంలో పాస్ట్లో వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండి, మీరే ఎక్కువ బాధపడినట్టున్నారండి, ఎందుకంటే కార్డ్స్ బాగా పడుతున్నాయి, షఫుల్ చేస్తుంటే ఎక్కువ పడుతున్నాయి. సో మీ పార్ట్నర్స్ కంటే మీరే ఎక్కువ ఫీల్ అయి ఉంటారు. చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ సపరేషన్ టైంలో వీళ్ళు ఫీలింగ్స్ ఎలా ఉండే, వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళని వదిలేయడమో, వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ని వదిలేయడమో జరిగింది. ఆ జరిగిన క్షణంలో కొన్ని రోజులు, కొన్ని వీక్స్ అనుకోవచ్చు, కొన్ని మంత్స్ అనుకోవచ్చు, ఇయర్స్ కూడా అనుకోవచ్చు. ఇమ్మీడియట్గా మీరు సపరేషన్లో అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీ ఫీలింగ్స్ ఎలా ఉండే, ఇమ్మీడియట్ మంత్స్ కానీ ఇమ్మీడియట్ వీక్స్ కానీ, ఆ టైం అంతా చాలా అంతా కోల్పోయినట్టు, ప్రపంచం అంతా పోయింది, ఇంకా నాకేం లేదు, నా బ్రతుకంతా వేస్ట్, నేను తొందరపడ్డానా, నాకు గిల్టీ ఫీలింగ్, కోపము, బాధ, ఏడుపు, అన్ని రకాలుగా మన మనసు పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది. తప్పు చేశామా అన్నది ఒకసారి, లేదు నేను కరెక్టే చేశానన్న ఒక ఫీలింగ్, కోపం, బాధ, మళ్ళీ ఒంటరితనం ఫీలింగ్, నా ముందు భవిష్యత్తు ఎలాగా అన్న భయము, బాధ, ఇన్ని రకాలుగా మీరు ఆ టైంలో ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సపరేషన్ అయినా ఇమ్మీడియట్గా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎప్పుడైతే వాళ్ళు సపరేషన్లో అయినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండే ఆ టైంలో. సో చూద్దామండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఆ టైంలో ఒకసారి చూద్దాము. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎవరైతే ఇది వాచ్ చేస్తున్నారో వాళ్ళకి అవేర్నెస్. సో ఇక్కడ మీకేంటంటే మీరు ఇమ్మీడియట్గా సపరేషన్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఒక అవేర్నెస్ అనేది వచ్చిందండి. అంటే మీరు విడిపోవడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ 70 to 80% మీ పార్ట్నర్దే తప్పుగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మీకు అవేర్నెస్ వచ్చిందంటే వాళ్ళ గురించి నిజస్వరూపం తెలిసిపోయి ఉంటుంది, వాళ్ళు ఏంటి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. అందుకనే మీరు విడిపోయి ఉంటారు మ్యాక్సిమం. లేదనంటే మీ పార్ట్నరు మీకు తెలిసిపోయిందనన్నా వాళ్ళైనా వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఒక అవేర్నెస్ అంటే నథింగ్ బట్ ఏవో నిజాలు తెలుసుకోవడము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు కొట్లాడారు, వాళ్ళు ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి, వాళ్ళు చేసే వేషాలన్నీ కూడా మీకు తెలిసిపోయాయి కాబట్టి మీరు కొట్లాడాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు చూద్దామండి. ఇక మీ పార్ట్నర్ అంటే మీకు చూడండి, ఇక్కడ ఒక సోల్మేట్ కనెక్షన్. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంకా మీరు మనుషుల్లాగా లేరనుకుంటా. మీ మనసులో లేకపోవచ్చు. మీరు కంప్లీట్గా మీ పార్ట్నరే లైఫ్గా ఎక్కువ రోజులు కూడా మీ పార్ట్నర్ గురించే మీరు ఎక్కువ ఆలోచనలలో గడుపుంటారండి. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అంటే అంత ఇష్టం అనమాట. సో మీ పార్ట్నర్ అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టము. బట్ స్టిల్ ఏం చేస్తాము,
వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే ఇంకా వాళ్ళు మిమ్మల్ని మీ మీదే గొడవ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎగ్జాషన్. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే మెయిల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అండి. ఇప్పుడు మీరు ఎక్కడ తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఆ టైంలో ఉండేనండి. ఇప్పుడు కాదు, ఇది ఇమ్మీడియట్గా స్టార్ట్ అయినా, మీ గొడవలు స్టార్ట్ అయినా ఇమ్మీడియట్గా అప్పుడు ఇంకా మీకు కంప్లీట్గా నేను అదే అన్నాను కదా, పెయిన్, బాధ, కోపం, రిగ్రెట్ ఫీలింగ్, సూసైడ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది కొద్దిమందికి అసలు ఈ లైఫే నాకు వద్దు, నేను సన్యాసం తీసేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది స్పిరిచువల్గా మైండ్ చేంజ్ చేసేసుకుంటారు. డిఫరెంట్గా ఉంటుందండి ఆ టైంలో. ఎందుకంటే ఒక బాధ మీకంటే మీ పార్ట్నర్ కంటే ఎక్కువ మీరే ఎక్కువగా మీ పర్సన్ని ఇష్టపడ్డారనమాట. సో అందుకనే మీకే పెయిన్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళకంటే ఎక్కువ పెయిన్ మీకే ఉంటుంది. చూడండి, మీరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఆ టైంలో మీకు పరిస్థితులు అంత అగమ్య గోచరంగా ఉండేది. నాకు కరెక్టో లేదో తెలీదు. ఆ టైంలో మీరు అసలు ఏం చేయకుండా, అన్నం తినకుండా, నిద్రపోకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఒంటరిగా గడపడము, కోపము, చిరాకు, ఇవన్నీ అన్ని రకాలుగా మీరు అనుభవించారండి. ఇక్కడ చూడండి ఎంత అలోన్నెస్. ఇందాక అంటున్నారు ఒంటరితనం, అలోన్నెస్. ఈ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒంటరిగా కూర్చొని బాధపడుతూ, ప్లస్ వెలుగులోకి అంటే నాకు వేరే దారి ఏం దొరుకుతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్లో మళ్ళీ నా పార్ట్నర్ మరి ఇవన్నీ వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళు వస్తారా లేదు అసలు నాకు ఫ్యూచర్ అనేది ఉంటుందా, నా భవిష్యత్తు ఉంటుందా అసలు అని ఒక భయం కూడా ఉంటుందండి. ఒకసారి మనకి ఎంతో ఇదిగా ఉన్నవాళ్ళు దూరం అయిపోతే భవిష్యత్తు మీద ఫస్ట్ ఒక భయానకమైన ఒక పిక్చర్ ముందు కనిపిస్తుంది. అయ్యో నేను ఒంటరిని అయిపోయినా కదా, నేను ఎలా బతకాలి, నేను డబ్బులు పరంగా నేను ఎలా బతకాలి, అలాగే ఎవరు లేకుండా తోడుగా నేను ఎలా ఉండాలి, నా పిల్లల్ని పెట్టుకొని నేను ఎలా ఉండాలి, ఇట్లా పెళ్ళైన వాళ్ళైతే. సో ఇలాగ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరేనండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా చాలామంది పిల్లల్ని కూడా వదిలేసి, హస్బెండ్ని కూడా వదిలేసి వేరే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఇవాళ రేపు అవన్నీ కూడా సెంటిమెంట్స్ ఎవరికి లేవు. ఆడవాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండాలని ఏం లేవండి. చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు రీడింగ్లో కూడా నేను చూస్తున్నాను, వస్తున్నారు. సో మీరు అట్లా అనుకోవద్దు, మేలో ఫీమేల్ అని ఒక ఎవరైనా ఉండొచ్చు అండి. సో నా భవిష్యత్తు ఎట్లా, నా పిల్లలు ఉన్నారు, నేను ఏం చేయాలి, ఫైనాన్షియల్గా నేను ఎలాగ ఎదగాలి, ఇమ్మీడియట్గా అట్లనే ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక్కసారి పర్సన్ టక్కున మన లైఫ్ నుంచి వెళ్ళిపోతే ఎంత ఒంటరితనంగా ఉంటుంది, ఎంత వెలుగంతా పోయింది, నాకు ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా, నన్ను మా అమ్మ వాళ్ళు చూసుకుంటారా, మా పేరెంట్స్ చూసుకుంటారా, మా అత్తమామలు తీసుకుంటారా, ఎలాగ నా జీవితము నా దైన్యంగా తయారైంది, ఎవరు నన్ను అసలు చూసుకుంటారా, ఇవన్నీ బాధలతో మీరు చాలా అదే నేను చెప్తున్నాను కదండి, మీ పార్ట్నర్ కంటే కూడా మీరే ఎక్కువగా బాధపడ్డారు. అండ్ మీ గొడవలకి కారణము, మీ సపరేషన్కి కారణము మేజర్గా ఏంటి అంటే మీకు చాలా తెలిసి వచ్చింది వాళ్ళ గురించి. వాళ్ళకి చాలా మీరు పేషెన్స్గా చాలా ఓపికగా పట్టారు. మీరు చాలా ఓపికగా మీరు మీ ఉన్న సిచ్యువేషన్స్ని క్లియర్ చేసుకోవాలి, లేకపోతే ఆ పర్సన్లో మార్పు రావాలని ఇలాగ ఎన్నో రకాలుగా మీ సైడ్ నుంచి మీరు కాంప్రమైజ్ అయ్యి చాలా ఉన్నా కూడా, అండ్ కొద్దిమందికి థర్డ్ పార్టీ గురించి తెలిసినా కూడా మీకు ఆ పర్సన్ మారుతారేమో అని ఉండడము, ఇవన్నీ జరిగాయి. అయినా ఇంకా మీరు పట్టలేక మీరు ఆ పర్సన్తో గొడవ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా అవ్వదు, ఇంకా ఈ పర్సన్ మారరు అనుకున్న టైంలో మీరు వాళ్ళతో గొడవ వేసుకోవాల్సి వచ్చింది. మీరు అవేర్నెస్ అనేది మీకు వచ్చింది కాబట్టి మీరు వాళ్ళతో పోట్లాడడం జరిగింది. ఇది మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వీళ్ళ ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి. కొద్దిమంది గొడవలు బట్టి పక్కకు జరిగారండి, కొద్దిమంది ఏమో సైలెంట్గా కూడా పక్కకు జరిగారండి. ఎందుకంటే సైలెంట్ కిల్లర్స్ ఎట్లా ఉంటారంటే మీకు తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, అట్లా చేస్తారండి. తడిగుడ్డతో గొంతు కోసే టైప్లో కూడా జనాలు ఉన్నారు. సో అది మీకు గొడవ, ఇందాక కార్డు వచ్చిందని అంటే అది మీకు మానసికంగా గొడవ అని కూడా మనం చెప్పొచ్చు. ఫిజికల్గా అంటే మనం బయట కొట్లాడుకోవడమే కాకుండా మానసికంగా కూడా తడిగుడ్డతో గొంతు కోయడం అనే టైప్లో సైలెంట్ కిల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మీకు ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయే మనుషులు కూడా ఉంటారు. సో వాళ్ళు ఇన్నర్గా మనకు కొట్లాటాలు అనమాట. ఓకే, ఇన్నర్గా అంటే మన లోపల మనం కొట్లాడుకోవడం, లైక్ తిట్టుకోవడం, లోపల తిట్టుకోవడం, మనం వాళ్ళు తిట్టుకోవడము, మీరు తిట్టుకోవడము. సో ఇదండి. సో ఇప్పుడు మనము చూద్దాము, మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, మీరు ఇంకా ఏదైనా ఫీలింగ్స్, మీరు అంటే ఇంకా ఏం అనుభవించారు మీరు మీ స్టార్టింగ్లో, మీకు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా మీరు కామెంట్ చేస్తే కూడా మనం ఒక మంచి వీడియో చేద్దామండి దానికి సంబంధించి కూడా. ఎందుకంటే ఇంకా ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారు జనాలు అనేటివి కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పిన బాధలే కాకుండా ఇంకా ఏ రకంగా మీరు బాధపడాల్సి వచ్చింది
అనేది మీరు వీలవుతే మీరు కామెంట్ చేయండి. బలవంతం ఏం లేదండి, ప్లీజ్ మీరు మీకు అనిపిస్తే మీ కామెంట్ రూపంలో మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదండి మీ 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 ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఎప్పుడైతే మీరు ఇమ్మీడియట్గా సపరేషన్లో ఉన్నప్పుడు మీకు జరిగిన బాధలు ఎలా ఉన్నాయి, మీకు ఎంత బాధపడ్డారు, మీరు ఎంత నరకం అనుభవించారు, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మీ పార్ట్నర్ కూడా అనుభవించారు, వాళ్ళకి తక్కువనే ఉంది ఫీలింగ్ అండి మీ మీద. కాకపోతే కంపేర్ టు మీకంటే వాళ్ళకి చాలా తక్కువ ఉండే, ఎందుకంటే వాళ్ళు ఈగోయిస్టిక్ కూడా ఉన్నారు కొద్దిమంది, ఈగో ఫెలోస్ ఉన్నారు, మొండి మొహాలు ఉన్నారు కొద్దిమంది. సో అలా ఉన్నారు. తిట్టుకోకండి నన్ను, ఎందుకంటే మొండి మొహాలు అన్నానని. ఎందుకంటే కోపం వస్తుందండి నాకు కూడా. అట్లాగా లైఫ్ని మిమ్మల్ని అట్లా ఒంటరిగా చేసి వదిలేసి వెళ్ళిపోవడము చాలా తప్పది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడము, ఏదో చేసున్నా బాగుండే. లేదనంటే ఏదో ఒక విధంగా ఆ బంధాన్ని కలుపుకోవడానికే ప్రయత్నించాలి, కానీ వదిలేసి వెళ్ళిపోవడం చాలా తప్పు కదండి. మీరైనా సరే, వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆ బంధాన్ని కాపాడుకోలేకపోయారు అంటే అది చాలా దీనమైన పరిస్థితి అని చెప్పొచ్చు మనం. ఓకే, థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తే ఇక మీరేం చేయలేరండి దానికి. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని రావాల్సిందే తప్ప. అయినా గొడవ పెట్టుకుంటారు మీదే తప్పని, ఎందుకంటే మీరు తెలుసుకున్నారు కదా. మీ థర్డ్ పార్టీ ఉందని తెలుసుకున్నారు, వాళ్ళతో గొడవ పడ్డారు, అవునా కదా. అది కూడా మీదే తప్పండి. మీరు ఎందుకు తెలుసుకున్నారు మరి? తెలిసినా ఊకుండాల్సింది సైలెంట్గా కదా. సో ఇప్పుడు చూద్దామండి ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుందో కూడా మనము చూద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారండి, వాళ్ళు ఏమైనా మారారా, లేకపోతే మార్చుకుంటున్నారా, వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా వీళ్ళలో? ఎందుకంటే వీళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు కదా. అంటే ఇంకా నాకు రాలేదు కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది మీరు ఎక్కువ బాధపడుతున్నారు ఇంకానే. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎనర్జీస్ ఎట్లా చేంజ్ అయ్యాయి, అప్పటికిప్పటికీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా చేంజ్ అయ్యాయి, మొత్తానికి బ్రేకప్ కోరుకుంటున్నారా, లేదు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా, అసలు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది? 10 మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోయారు కదండి. చూద్దాము. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ నేను చెప్పాను కదండి, రెబెల్. సో రెబెల్ కార్డు అంటే ఏంటంటే, సరే చెప్తా, ఈ 3 కార్డ్స్ తీసి నేను చెప్తానండి. ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఒంటరితనంగా వీళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. ఏదైతే ఒంటరితనం మీరు ఫీల్ అయ్యారో, ఎలాగైతే మీకు భవిష్యత్తు లేదు, అంధకారం అయిపోయింది నా భవిష్యత్తు అని మీరు ఫీలింగ్లో ఉన్నారో, కర్మ రిపీట్స్ అంటారు కదండి. మనం ఏది గిఫ్ట్ ఇస్తే అదే గిఫ్ట్ వెనక్కి వస్తుంది, అవునా కదా. మీకు లాస్ట్ టైంలో మీకు ఇచ్చారు కదండి ఇలాంటి భవిష్యత్తు. సో ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఇదే సేమ్ భవిష్యత్తు అవుతుంది. అంటే ఒకటి మీ దారిలోకే రావాలని అనుకోవడము, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవ్వడం. సో వీళ్ళు ఒక కొత్త దారి కోసం వెతుక్కోవడం. ప్రజెంట్ లాస్ట్గా పాస్ట్లో మీ లైఫ్ ఏదైతే ఉందో అది హిట్ అయిందండి వీళ్ళకి ఇప్పుడు. సో ప్రజెంట్ వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇక్కడ చూడండి పోస్ట్పోన్మెంట్. సో ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు అప్పుడు జరిగిన మంచి క్షణాల గురించి. అప్పుడు మీతో అనవసరంగా నేను ఆర్గ్యూ చేశాను, నేను అనవసరంగా తొందరపడ్డాను. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మేము ఇప్పుడు సేమ్ మీరు ఏవైతే ఆలోచనలు చేశారో అవి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి రిపీట్ అవుతున్నాయి. సో ఓవర్ థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అరే నేనే తప్పు చేశానేమో, నేను అసలు వీళ్ళకు అంత తొందరపడి నేను వదిలేసి వచ్చేయాల్సింది కాదు అని కొద్దిమంది. ఇంకా కొద్దిమంది ఏమో ఆ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండు, ఎందుకంటే నేను వచ్చేసిన అంటే ఇక్కడ మీరు ఒకవేళ మీరే వదిలేస్తే కనుక ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తొందరపడి నన్ను వదిలేశారేమో అని వాళ్ళు అనుకోవడం. ఓవర్ థింక్ అయితే నడుస్తుందండి ఇక్కడ. అప్పటికిప్పటికీ సిచ్యువేషన్స్ చేంజ్ అయినాయి. అప్పుడు మీ గురించి ఆలోచించడము, ఎక్కువ బాధపడటం అప్పుడు జరిగింది. ఇప్పుడేమో మిమ్మల్ని ఎందుకు వదిలేసి వచ్చామా అని చెప్పేసి ఓవర్గా వీళ్ళు ఇప్పుడు థింక్ చేస్తున్నారండి. అప్పుడు మీ గురించి ఆలోచించారు, ఎందుకంటే ఆ విడిపోయే టైంలో ఇమోషన్స్ అనేది వేరేగా ఉంటాయి కదా. లైక్ అంత తొందరగా నేను ఎందుకు వచ్చేసామా అని ఒక కోపము, భయము, బాధ, పెయిన్ అవన్నీ ఆ టైంలో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు ఏంటి అంటే నిదానంగా హీల్ అవుతూ కొంచెం ఇప్పుడు వీళ్ళకి ఆలోచనలు అనేవి స్టార్ట్ అయినాయని అర్థం అండి ఇక్కడ, అంతే సింపుల్. అవే ఇప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు, ఏం చేయాలి అని. వాళ్ళ లైఫ్ అయితే ఒంటరితనంగానే అయ్యిందని ఇక్కడ కార్డు చూపిస్తుందండి. వాట్ వీ గివ్ వీ గెట్. మనం ఏమిస్తామో అదే వస్తుంది మనకి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఓకే, అది
సో లేజినెస్ ఇప్పుడు ఏంటంటే ఏం పని చేయకుండా ఏం చేయకుండా లేజీగా తయారయ్యారు. నిద్రపోవడము, ఓవర్గా ఎక్కువగా నిద్రపోవడము, పనుల మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము. ఇంకంతే కదండి. ఇప్పుడు మనుషులు అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఎవరు లేకుండా ఒంటరితనంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈవెన్ థర్డ్ పార్టీ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళతో ఉన్నా కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు, బద్ధకంగా ఉన్నారు, ఏదో ఒకటి. మొత్తానికి ఇక్కడ మీ పార్ట్నర్లో మాత్రం ఎలాంటి హ్యాపీనెస్ కార్డ్స్ అయితే లేవండి. మీరేమి ఇది అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కొద్దిమంది కామెంట్స్ పెడతారు, ఓ మా ఆయన ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారండి, ఎంతో హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళకేంటండి అంటారు. సో ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇందులో 60 to 70% రెజొనేట్ అవుతుంది. ఎవరో ఒక్కరు ఇద్దరు కామెంట్ పెట్టిన వాళ్ళ కోసం నేను వీడియో చేయట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ద రెబెల్ కార్డ్ వచ్చిందండి. ద రెబెల్ కార్డ్ అంటే ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటం కోసం ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా బాధలలో ఉన్నారు, ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి నడుస్తున్నాయి, అలాగే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా వీళ్ళు ఏమంటారంటే ఒక కట్టి పడేసినట్టుగా అసలు ఏమీ లేదండి వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక డైరెక్షన్ కోసం, ఒక వెలుగు కోసం, వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగే మేబీ మీరేమన్నా వాళ్ళ లైఫ్లోకి తీసుకుంటారా అని కూడా వాళ్ళ ఎదురు చూస్తున్నారు. అలాగే మీరు ఒకవేళ వాళ్ళు కనుక మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒక హ్యాపీ లైఫ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారని మనం చెప్పొచ్చు అండి. ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. ఇదంతా కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేవి వస్తాయండి. ఇవి మాత్రం మీకు ఓన్లీ హీలింగ్కి మీకు పనికొస్తుందండి ఈ వీడియోస్. బట్ మీ రీడింగ్ తీసుకొని మీరు మీ లైఫ్లో ఒక ముందడుగు వేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇప్పుడు చూద్దామండి మీ ఫీలింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ప్రజెంట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్, ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్స్ అబౌట్ దేర్ పార్ట్నర్ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి. మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. సో మా ప్రజెంట్ వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. ఓకే 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 సో స్టార్. సో కంప్లీట్గా మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ గురించి. సిచ్యువేషన్స్ చేంజెస్ అవ్వాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. బట్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎన్ని కష్టాలైనా కూడా, ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా మీరు ఒక స్టార్ లాగా బతుకుతున్నారు. అంటే ఎవరికి కూడా తల వంచకుండా కష్టాలు పడుతూ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ కూడా ఇమోషనల్గా అయితే బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ నుంచి ఒక మంచి మెసేజ్ రావాలి, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ రావాలని చెప్పి, అంటే పాజిటివ్ కమ్యూనికేషన్ రావాలని మీరు ఎదురు చూస్తున్నారండి. మ్యారేజ్ కార్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్ అండి. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, నేను ఇందాక చెప్పాను కదా. మీరు కూడా ఎలా అంటే ఒక స్టబ్బర్న్గా, ఒక మొండి పట్టుదలతో మీరు కూడా ఉన్నారు. ఏంటంటే ఆ పర్సన్నే అన్నీ తెలుసుకోవాలి, అంటే వాళ్ళు మారి వాళ్ళంతా వాళ్ళు తప్పులన్నీ తెలుసుకొని నా లైఫ్లోకి రావాలి. నేను మాత్రం తప్పు చేయలేదు, నేను అన్ని పర్ఫెక్ట్, నేను కరెక్ట్గా ఉన్నాను. సో నేను మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు. వాళ్ళంతా వాళ్ళే తప్పులు తెలుసుకొని మన దగ్గర రావాలని మీరు అనుకుంటున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళనైనా సరే మీరు అసలు టచ్ కూడా చేయట్లేదు అనమాట కొద్దిమంది. ఓకే, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. కోర్స్ మీకు ఇంత మొండి పట్టుదల ఉన్నా, ఇంత ఇదిగా ఉన్నా, ఇంత స్ట్రాంగ్గా మీరు ఉన్నా కూడా మీకు మాత్రం యాజ్ ఒక కేరింగ్, ఇమోషన్స్, ఆ పర్సన్ గురించి ఆలోచించడము, ఓకే, అవి మాత్రం తగ్గట్లేదు. ఆ ప్రేమ మాత్రం మీ దగ్గర అలాగే ఉంది. అండ్ కొద్దిమంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఆ పర్సన్ని కాకుండా వేరే వాళ్ళతో మ్యారేజ్ కూడా మీరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారండి కొద్దిమంది అన్మ్యారీడ్ వాళ్ళు. లేదంటే మ్యారేజ్ అయినా సరే ఒకవేళ మీ పార్ట్నర్ కనుక మీ థర్డ్ పార్టీతో వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే మీరు డివోర్స్ తీసేసుకోవడం జరిగితే మీరు కూడా మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ప్రజెంట్. ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అందుకనే మనకి రీడింగ్లో ఆన్సర్స్ మనకి డిఫరెంట్గా వస్తాయి. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు మన వీడియోస్ చూస్తారు కాబట్టి మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి.
మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ రీడింగ్ మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే, నాకు మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయండి. నేను నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళకి కంప్లీట్గా అక్యురేట్ రీడింగ్ వచ్చింది. వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా అయిపోతున్నారంటే అసలు మీ ఇంత మంచి రీడింగ్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఇస్తున్నారు, ఎంత క్లియర్గా అసలు కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నారండి. మీ మీ రీడింగ్ చాలా బాగుంది, మీరు చెప్పినవన్నీ నేను తప్పకుండా ఫాలో అవుతానని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే యూనివర్స్ ద్వారా నేను మీ అందరికీ ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతానంటే అది గాడ్స్ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో తప్పకుండా మీరు కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి, తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయండి. ఎంతోమంది చాలా హ్యాపీగా నాకు మెసేజెస్ చేస్తున్నారు రీడింగ్ తీసుకున్న తర్వాత. మీరు కూడా హీల్ అవ్వండి, ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడండి. సో ఇప్పుడు చూద్దామండి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీది మీ పార్ట్నర్ది. సో మీరు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటారా, ఫ్యూచర్లో కలుస్తారా, మీకు రీయూనియన్ ఉందా, బ్రేకప్ ఉందా? ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో కొన్ని బ్రేకప్ అయినాయి, కొన్ని రీయూనియన్ అయినాయి పెట్టాను. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీస్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి అండి, ఇప్పుడు మనకి ఎలా ఉందో చూద్దాము, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఇది నేను నెక్స్ట్ 3 monthsకి తీసుకుంటానండి, మీకు అప్పుడు క్లియర్ అవుతుంది. ఈ నెక్స్ట్ 3 monthsకి తీసుకుందాము. ఒక 3 cards తీస్తానండి. ఒక 3 cardsకి మీకు 3 months లోపల ఏమైనా చేంజెస్ వస్తున్నాయేమో మనం చూద్దాం. అంటే కొద్దిమందికి రీయూనియనే ఉందా, ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వకుండా ఉంటాయా, లేదంటే కంప్లీట్గా బ్రేకప్ వస్తుందా, ఏం జరుగుతుంది అనేది నేను ఒక 3 cardsలలో మీకు చెప్తాను. సో ఇందులో కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. ఇది ఎవరు ఈ వీడియో వాచ్ చేసినా 90% వరకు రెజినేట్ అవుతుందండి, 100% రెజినేట్ అవుతుంది. యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఇవి. సో మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎవరైనా సరే సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ గురించి నేను చెప్తున్నాను. సో ఇది మొరాలిటీ కార్డ్ వచ్చిందండి, ఇది ఫ్యూచర్. కరేజ్ అండి, ఇది ఫ్యూచర్లో 3 monthsలో అన్నాను కదా నేను. 3 months అంటే ఖచ్చితంగా నాకు ఒక 2 పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. అవేర్నెస్, ఓకే, మోస్ట్లీ అండి ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ అవేర్నెస్ కార్డు. సో ఎప్పుడైతే మీ పార్ట్నర్కి తెలిసిపోయింది, మీకు తెలిసిపోయింది మీ పార్ట్నర్ గురించి నిజాలు అన్నప్పుడు ఈ మీ పాస్ట్లో వచ్చింది కదా, మీకు గుర్తుంది కదా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి. సో అదే అవేర్నెస్ మీ పార్ట్నర్ కూడా ఫ్యూచర్లో తప్పకుండా వస్తుంది. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను తప్పు చేశానని చెప్పేసి. సో తప్పు చేశానని తెలుసుకొని తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి మీ దాంట్లో కొద్దిమంది వ్యూవర్స్ వాళ్ళ ఒక పార్ట్నర్ తప్పకుండా రిటర్న్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అలాగే ఇక్కడ కరేజ్. ఇప్పుడు ఈ 3 monthsలోనండి మీకు కొద్దిమంది చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, చాలా అంటే చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో మాత్రం చేంజెస్ అనేది రాబోతున్నాయండి తప్పకుండా ఈ 3 monthsలో. కంపేర్ టు అంతకుముందు ఇవన్నీ కష్టాలండి. సో ఈ అన్ని కష్టాల నుంచి తీసుకొని ఈ పడ్డ కష్టానికి ఫలితం అనేది మీకు ఒక 3 monthsలో రాబోతుంది. అది ఏమిటి అనేది మనకు తెలీదు. అది రీయూనియనా లేకపోతే మీకు మళ్ళీ కొత్త లైఫా ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ యూనివర్స్ ద్వారా మాత్రం కొద్దిమంది లైఫ్లో ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఒక 3 monthsలో అని చెప్పి యూనివర్స్ చూపిస్తుంది. ఇంకా కొద్దిమందికి అండి అబుండెన్స్ కార్డ్ వచ్చింది. అంటే కంప్లీట్ లక్కీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో కొద్దిమంది వ్యూవర్స్ వాళ్ళకి లైఫ్లో కంప్లీట్ చేంజెస్ వచ్చేస్తున్నాయండి. వాళ్ళకి రీయూనియన్ జరగడం కానీ వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్ లైఫ్ అయితే వాళ్ళకు ఉండబోతుందండి. ఏదో రకంగా అబుండెన్స్ అంటే లక్కీ అనేది ఏదో రకంగా రావచ్చండి. ఆ లక్కీ ఎలా వస్తుంది ఏమొస్తుంది అనేది మనం చెప్పలేము. సో ఒక 3 monthsలో మాత్రం మీకు ఒక లక్కీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొద్ది మంది లైఫ్ మేజర్గా ఒక థర్డ్ పార్టీ అయితే వదలదండి. ఓకే, ఈ ఒక థర్డ్ పార్టీ ఉంది. ఈ మేజర్గా ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇక 3 monthsలో రారు ఎప్పుడే. ఓకే, ఇంకొక 3 months వరకు ఈ థర్డ్ పార్టీ వదలదు. సో ఈ 3 monthsలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడే అంత తొందరగా మీకు రీయూనియన్ జరగదని ఈ కార్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ సపరేషన్లో ఉన్నవాళ్ళు గొడవలు జరిగి ఏదో అవేర్నెస్ కార్డు వచ్చింది. ఇవన్నీ అంటే 3 monthsలో మీకు కొంచెం పాజిటివిటీ మీ లైఫ్లో రాబోతుందండి, ఖచ్చితంగా రాబోతుంది. ఒక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం అప్పుడే 3 monthsలో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవని మీరు అర్థం చేసుకోండి. కాకపోతే కొంచెం మేనిఫెస్టేషన్ చేసుకోవడము అట్లాంటి కొద్ది పాజిటివ్ హీలింగ్స్ లాంటివి చేయండి. వాటికి సంబంధించి కూడా నేను మీ రీడింగ్ తీసుకుంటే నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది. సో మీకు యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో ఒక్కసారి చూద్దామండి వెళ్ళే ముందర. మీ అందరికీ కూడా మీ వ్యూవర్స్ ఎవరైనా సరేనండి, మేల్ ఆర్ ఫీమేల్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, లవర్స్, సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే
మీకు అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒక్కసారి వినండి క్లియర్గా. ఆ యూనివర్స్ చెప్పేది, యూనివర్స్ అంటే ఎవరో కాదండి, మీ భగవంతుడు, మీరు ప్రే చేసే దేవుడు, మీ ఇష్టమైన దైవం. ముస్లిం అయినా అవ్వచ్చు, క్రిస్టియన్ అయినా అవ్వచ్చు, మన హిందూ అయినా అవ్వచ్చు. యూనివర్స్ అనేది అదొక అందరికీ సంబంధించిన ఒక విశ్వం నుంచి వచ్చే ఆన్సర్ అండి ఇది. ప్లీజ్ నాకు ఒక్కసారి యూనివర్స్ మీరు మా వ్యూవర్స్కి ఆన్సర్ చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? నాకు ఒక్క కార్డ్ తీసుకుంటారు యూనివర్స్, వాళ్ళకి క్లియర్గా చెప్పండి. వాళ్ళకి కొంచెం మంచి హీలింగ్ ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. థండర్ బోల్ట్ దేవుడు పడేశాడు నా మీద. సో థండర్ బోల్ట్, కోపం తగ్గించుకోండి, బాధలు తగ్గించుకోండి. ప్రజెంట్ ఉన్న మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలంటే ఈ కామ్నెస్ తీసుకురండి, ఈ కోపం అంతా తగ్గించుకోండి. థండర్ బోల్ట్ అంటే ప్రస్తుతం మీరు చాలామంది కోపంగా, బాధగా, పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా పెద్ద పెయిన్. అది మెంటల్ పెయిన్ అండి. మెంటల్ పెయిన్ అంటే డిప్రెషన్. ఇది కంప్లీట్గా చాలామంది డిప్రెషన్లో ఉన్నారు వ్యూవర్స్. ఇవన్నిటిని కూడా మీరు తగ్గించుకోవాలి అని చెప్పేసి మీకు నాకు చూడండి, నేను షఫుల్ చేస్తుంటేనే కార్డు వచ్చేసింది. సో చాలా పవర్ఫుల్ అండి యూనివర్స్ అనేది మీకు ఇచ్చే మెసేజ్. చాలా నేను చేసేది చాలా పవర్ఫుల్ అండి. మీకు ఇలా చెప్తుంటేనే వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. రీడింగ్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా మంచి ఆన్సర్స్ నేను ఇస్తాను. నా సైడ్ నుంచి మీకు ఎంత హెల్ప్ చేయాలన్నా నేను చేయగలుగుతాను. కాకపోతే రీడింగ్కి ఛార్జబుల్ అండి, డబ్బులు తీసుకోకుండా ఎవరు రీడింగ్ చేయరు. గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా పే చేయాల్సిందే. కాకపోతే నేను తక్కువనే తీసుకుంటాను. మీ ప్రాబ్లంకి అయితే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ థండర్ బోల్ట్, ఈ కోపము, బాధలు, ఏడవడాలు, మెంటల్గా మీరు బాధపడటం, నిద్రలు పోకపోవడం, ఇవన్నీ మానేయండి. మీరు మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి, కామ్గా ఉండండి. ఆ కర్మ అనేది ఎప్పుడైతే మనకి అయిపోతుందో అది ఆటోమేటిక్గా మన సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయని మీకు యూనివర్స్ చెప్తుందండి ఈ వీడియో ద్వారా. ఒక 3 months లోపల కొద్దిమంది లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళని ఒక 3 months దాకా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారండి, క్లియర్గా చెప్పాలంటే. సో మీరు మాత్రం పాజిటివ్గా ఉండండి, ఓకేనా అండి. మీ కామెంట్స్ పెట్టండి, మీ ఎలా అనిపించింది మీకు ఈ వీడియోలో జరిగిన విషయాలు ఎలా ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ అండి.